మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ స్థాపన వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లుగా 10 పేజీల లేఖను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ను తిప్పికొట్టాలని కోరింది. లొంగుబాట్లను విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దామని లేఖలో పేర్కొంది. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని నినదించింది. ఈ ఏడాదిలో 366 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కోల్పోయామని మావోయిస్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతోటైతే ఒక లేఖ విడుదలైంది. దాదాపుగా 10 పేజీల లేఖని మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతోటైతే మావోయిస్టులు విడుదల చేసినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిన కాంచి కూడా ఇప్పటి వరకు మావోయిస్టు వైపు నుంచి ఒక లేఖ కూడా లేదు, ఎలాంటి స్పందన కూడా లేదు, వాళ్ళు ఏ విషయాలు కూడా ఖండించలేదు. కానీ ఇప్పుడు మాత్రం 10 పేజీల లేఖను విడుదల చేశారు. ఈ సెప్టెంబర్ 21 నుండి 27 వరకు కూడా మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించాలి, మావోయిస్టు దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ సంబంధించిన వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర కమిటీ పేరుతోటి ఒక లేఖ విడుదలైంది. 21వ స్థాపన అంటే మావోయిస్టు పార్టీ ఏర్పడి 21 సంవత్సరంగా అవుతుంది. 21 సంవత్సరం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతోటైతే ఈ లేఖ విడుదలైన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినట్టు అంటే మొదటి నుంచి కూడా ఆ ఉద్యమ తీరు, ఏ విధంగా ఉద్యమం పుట్టింది, ఏ విధంగా ఆ పూర్తి స్థాయిలో కూడా నాయకత్వం నిర్వీర్యం అయిపోయింది, ఈ మధ్య కాలంలో లొంగిపోతున్న వంటి ఆ నాయకులు కానివ్వండి, లేదంటే కోవర్ట్ గా చేస్తున్న వంటి నాయకుల మీద కూడా తీవ్రమైన విమర్శలు అయితే కేంద్ర కమిటీ లేఖ అయితే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా లొంగిపోతున్న వంటి శత్రువుల కిందనే చూస్తున్నది పార్టీ కూడా, పూర్తి స్థాయిలో కూడా పార్టీ ద్రోహుల కిందనే పరిగణలోకి తీసుకుంటుందని చెప్పేసి కూడా లేఖలు అయితే పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుకు సంబంధించిన వారోత్సవాలకు సంబంధించి ఏదైతే ఉందో, మావోయిస్టు పార్టీ ఏర్పడి దాదాపు 21 సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ నెల అంటే 21 నుండి 27 వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వారోత్సవాలు చేయాలంటూ లేఖ విడుదల చేసి, లేఖలో పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి అంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కార్యదర్శి చనిపోయిన తీరును కూడా వాళ్ళు ఎండగట్టుతూ పూర్తి స్థాయి కూడా ప్రభుత్వంపై ఎండగడుతూ అయితే తీవ్రమైన దోషంతో అయితే ఈ లేఖ విడుదల చేశారు. దాదాపుగా చూసుకున్నట్టయితే దాదాపు 50 సంవత్సరాల పడిన నాయకత్వం కూడా ఇప్పుడు మావోయిస్టులో ఉన్నది. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలను కూడా పార్టీ కోల్పోయింది. పార్టీలో ఉండి కొంతమంది ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడని చెప్పేసి కూడా లేఖల పేర్కొంటూ అయితే వాళ్ళు విడుదల చేశారు. పూర్తి స్థాయి కూడా దాదాపుగా అంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి ఉద్యమంలో ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్ లో చనిపోవడం అనేది దాదాపుగా 50 ఏళ్ల పై చిల్లర తర్వాత చనిపోయాడు. ఎప్పుడు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ లో చనిపోలేదు. ఇది మొట్టమొదటిసారిగా నంబాల కేశవరావు చనిపోయాడు. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి ఆ ద్రోహుల వల్లనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఇతర రాష్ట్ర నాయకులు కూడా చాలా మంది కూడా ఈ సంవత్సరంలో చనిపోయారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు ఆ పార్టీని పూర్తి స్థాయి కూడా మళ్ళీ నిర్మాణం చేయడం, అంతేకాకుండా ఆపరేషన్ కంగారును వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయి కూడా పార్టీ పునర్వైభవం కోసం పూర్తి స్థాయి కూడా అందరూ కట్టుబడాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.